గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ఐక్యతంగా కృషి చేయాలని మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ అనగా ఈరోజు టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఇంటింటా ఉచితంగా పండ్లు పంపిణీ కార్యక్రమానికి మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కులాలు, మతాలు, వర్గాలు, ముఠాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేసి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధనకు ప్రయత్నించాలన్నారు. కారుమంచి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా దాదాపు 6,000 మొక్కలు పెంచి చెట్లుగా మార్చి ఆంధ్రప్రదేశ్లో కారుమంచి గ్రామం హరిత గ్రామంగా అత్యున్నత స్థాయికి చేరిందన్నారు. 6 పారిశుద్ధ్య కార్మికులు కారుమంచి గ్రామంలో గత 3 సంవత్సరాలుగా ప్రతి ఇంట చెత్తను సేకరించడం, రోడ్డును పరిశుభ్రం చేస్తూ సైడ్ కాలువలు క్లియర్ చేస్తూ రాష్ట్రంలోని కారుమంచి గ్రామాన్ని అగ్ర గ్రామీణంగా మార్చిందన్నారు. కారుమంచి గ్రామంలో పుట్టి పెరిగి మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన ఉన్నం పార్థసారథి దాతృత్వంతో 3 లక్షల విలువ గల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలను, మామిడి మొక్కలను ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ఉన్నం పార్థసారథి తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు ఉన్నం సుబ్బరాయుడు అచ్చంగారుల జ్ఞాపకార్థం 13 లక్షల రూపాయలతో శ్మశాన వాటికను నిర్మించారని, త్వరలో ₹1 కోటి ఫంక్షన్ హాల్ నిర్మించడానికి పూనుకోవడం హర్షదాయకం అన్నారు. మా ఊరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ని గెలిపించుకున్న ఆచరణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు ఈదర ప్రభాకర్, గ్రామ కోఆర్డినేటర్ చిట్టేల రామిరెడ్డి, గ్రామ పెద్దలు చిల్లారి శంకర్రావు, గాలం జేల రామయ్య, ఆత్మకూరి శ్రీను, ఆత్మకూరి నాగేశ్వరరావు, కంజుల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలియదు ఈ విషయం. అమ్మా సైడ్ ఇచ్చి అమ్మా, పట్టుకో పట్టుకో. ఓకే. మేడం ఇవన్నీ తండాలు మీరు పడచ్చు. 7 ఉంటే ఉంచు, మీరు సేపు ఉంటాయి. అది కొంచెం పని అయిన తర్వాత రిక్షాలో పెట్టుకొని బండి నా దగ్గర ఉంటాయి అని పూర్తి సాగిస్తాము, అభివృద్ధి చేసుకున్నాము. ముందర మన గ్రామ అభివృద్ధి కావాలి. పార్టీ కన్నా పార్టీ వస్తుంది పోతుంటాయి. గ్రామ అభివృద్ధి ఎక్కువ. మీ అందరికీ తెలుసు, చిల్లర సుబ్బారావు గారు కుమారుడు చిల్లర శంకర్రావు 10th క్లాస్ వరకు నా క్లాస్మేట్. వారు సందేశిస్తారు. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మన హై స్కూల్లో మా ఓల్డ్ క్లాస్మేట్స్ మీటింగ్కి వచ్చాను. ఆ తర్వాత లక్ష్మణుడితో కలిసి వస్తున్నాను. నేను గుంటూరులో ఉంటాను, లక్ష్మణుడి కూడా గుంటూరులో ఉంటాడు. అదొకటిను పైగా నా క్లాస్మేటు. మేమైతే చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో చదువుకున్నాం. అందువల్ల కొంచెం అఫినిటీ ఎక్కువ. ఏమన్నా ఇటువంటి కార్యక్రమాలు ఉంటే నాకు చదువుతుంటాడు. దాంట్లో నేను కూడా వచ్చి కొంచెం పార్టిసిపేట్ చేయటం, చూడటం, ఏదో సంథింగ్ నాకు చేత నేను చేస్తూ ఉంటాను. ముఖ్యంగా లక్ష్మీరెడ్డి గారికి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ గ్రామం మీద మనం ఎంత శ్రద్ధ పెట్టాలి, ఎట్లా దీన్ని డెవలప్ చేయాలి, ఎన్ని పార్టీలైనా ఉండనివ్వండి, ఎంతమందిలో విభేదాలైనా ఉండనివ్వండి, తన పని తను చేసుకెళ్తాడు. ఈ చెట్లు పెంచడం నేను వస్తూ చూసా. ఆ మల్లారపాడు నుంచి చెట్లన్నీ ఆయన పెంచింది. లాస్ట్ టైమే చూశాను నేను. ఆ తర్వాత ఈ చెరువు ఈయన చేసిన అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఈ చెరువు నేను చెప్పేది ఏముంది మీ అందరికీ తెలుసు చక్కగా. అట్లాగే ఇప్పుడు అన్ని చెట్లు తీసుకొచ్చి అందరికి పంపిణీ చేస్తున్నాడు. తర్వాత పారిశుద్ధ కార్మికులు పెట్టి అందరూ శుభ్రం చేస్తున్నాడు. ఎవరన్నా ఊళ్ళో కొంచెం ఇట్లా ఇంట్రెస్ట్ తీసుకొని చేసేవాళ్ళు ఒక్కరున్నా కూడా ఊరు చాలా బాగుంటుందండి. ఒక్కరున్నా కూడా అది మరి మన అదృష్టం అనుకోవాలి. లక్షల్లో డబ్బులు చాలా మంది ఉన్నారు, చదువుకున్నారు. అందరితో నేను కూడా ఉన్నా. నాకేం ఏం చేస్తున్నాను, నేనేం చేయటం జీరో. అట్లా బాగా పైకి వచ్చి బాగా చేద్దాము అని కృషిగా చేసినందుకు లక్ష్మణరెడ్డికి నా అభినందనలు. నేను వాళ్ళ క్లాస్మేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మణరెడ్డికి, మిగతా పెద్దలకి నమస్కారం. నేతలకు, కారుమంచి గ్రామ ప్రజలకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో 2 విషయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారుమంచి గ్రామం 2 విషయాల్లో అగ్రభాగాన ఉంది. ఒక విషయం, ఒక పంచాయతీలో 4-5 వేల జనాభా ఉన్న ఒక పంచాయతీలో 6 పారిశుద్ధ కార్మికులు నిరంతరం పనిచేయటం, ప్రతి ఇంటికా నుంచి చెత్త తీసుకెళ్ళటం, రోడ్డు చిమ్మటం, సైడ్ కాలువలు బాగు చేయటం, గ్రామంలో ఉన్న అత్యవసర పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక 6 పారిశుద్ధ కార్మికులు ఆంధ్రప్రదేశ్లో ఇంక ఏ గ్రామంలో లేరు. అది మనకి చాలా మన గ్రామ పారిశుద్ధ్యం అభివృద్ధి కావడానికి, గ్రామంలో ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటానికి అది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ 6 కూడా గుంటూరులో ఒక శ్మశానం పక్కన చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నవాళ్ళు. నేను వారిని ఒప్పించి ఇక్కడ తీసుకురావటం, వారికి ప్రతి నెల 6కి 6 తొమ్మిదిలు 54,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నాం. అందులో 6 36,000 రూపాయలు ఈ గ్రామ పంచాయతీ డబ్బులు ఉన్నప్పుడు ఇస్తుంది. మిగతా డబ్బులు మా ఊరి అభివృద్ధి కమిటీ వేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రెండవది, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో
కొన్ని కోట్ల మొక్కలు నాటుంటారు. కొన్ని కోట్ల మొక్కలు ప్రభుత్వం నాటితే కొన్ని వందల మొక్కలు బతికున్నాయి. కానీ కారుమంచి గ్రామంలో సుమారు 6,000 మొక్కలు నాటాం. ఈరోజు ఇచ్చే 1000 మొక్కలతో కలుపుకుంటే. ఒక 4 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇచ్చాం. జామ, సపోటా, మామిడి, దానిమ్మ ఇట్లా రకరకాల మొక్కలు ఇచ్చాం. అవి పెద్దయ్యాయి. ఈరోజు ఇలాంటి జామకాయలు అనేక ఇళ్లలో కాస్తూ ఉన్నాయి. చాలా శ్రద్ధ తీసుకొని గ్రామ ప్రజలు వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి రోడ్డు, ప్రతి డొంక, ప్రతి శ్మశానం, ప్రతి పబ్లిక్ ప్లేస్లో మొక్కలు నాట్యం. అవన్నీ 5 అడుగుల నుంచి 15 అడుగుల దాకా పెరిగింది. అంటే హరిత గ్రామంగా 6,000 మొక్కలున్న గ్రామంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకో గ్రామం లేదు. ఈ 2 పనులు మా ఊరు అభివృద్ధి కమిటీ గొప్పగా చేసిందని నేను భావిస్తూ ఉన్నాను, అందరి యొక్క సహకారంతో. నా వరకు నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల ₹1,00,000 ఇచ్చేవాడిని. అంటే సంవత్సరానికి 12 లక్షలు. 4 సంవత్సరాలకి ₹48 లక్షల నా సొంత డబ్బులు ఇచ్చాను. మరొక ₹48 లక్షల అనేక మంది దాతలు దగ్గర తీసుకొని ఈ చెరువు బాగు చేయటం కానీ, శ్మశానం బాగు చేయటం కానీ, ఇట్లాంటి అనేక పనులు చేయటం జరిగింది. నాకు ఈ గ్రామంలో 1 ఎకరా పొలం లేదు, ఇల్లు లేదు. కానీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తపన, దాని ద్వారా సంతోషం పొందటం, దాని ద్వారా ఆనందం పొందటం అనేది భావించి ముందుకెళ్తూ ఉన్నాను. అనేక ఇబ్బందులు రావచ్చు, కానీ వాటన్నిటిని తట్టుకోగలిగిన శక్తి నాకుంది, తట్టుకోగలనని చెప్పని భావిస్తున్నాను. చాలా గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండి మిగతా సమయంలో అభివృద్ధి వైపు అందరూ ఆలోచించాలి. కులాలు, వర్గాలు, మతాలు, గ్రూపులు, ముఠాలు, రాజకీయాలు వీటన్నిటినీ పక్కన పెట్టి ఊరి అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, మండల అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, ఆ అభివృద్ధి కోణంలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళేది. కానీ గ్రామీణ వాతావరణంలో ఆ పరిస్థితి కనపడట్లేదు. గ్రామీణ వాతావరణంలో అనేక రకాల వైవిధ్యాలు ఉంటున్నాయి. కులాల పేరుతో వైవిధ్యం ఉంటుంది, రాజకీయాల పేరుతో వైవిధ్యం ఉంటుంది, మతాల పేరుతో వైవిధ్యం ఉంటుంది. వీటి ద్వారా అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. మనందరి యొక్క స్వప్నం ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ పట్టణంలో కారుమంచి గ్రామం ఒక పారిశుద్ధ్య విషయం, మొక్కలు నాటే విషయంలో మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో ముందుండాలి, అగ్రభాగాన్ని ఉండాలని మనం భావించాలి, మనం కోరుకోవాలి, మనం శపథం పోనాలి. అది ఒక సంకల్పంగా భావించాలి. అలా భావిస్తే తప్పనిసరిగా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటి అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ పంచాయతీ అందరం కష్టపడి, ప్రభాకర్ అట్లా అందరం కష్టపడి గెలిపించుకున్నాం. కానీ గత 4 సంవత్సరంలో పరిశీలిస్తే పంచాయతీకి డబ్బులు లేకపోవటం, ఎప్పుడన్నా ఒకసారి డబ్బులు వస్తే వెంటనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసుకోవటం, దానివల్ల నిధులు లేక పంచాయతీ అనుకున్న పనులను చేయలేకపోయింది. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా ఈ పరిస్థితి కనపడుతూ ఉంది. సర్పంచులు నిర్వీర్యమైపోయారు. సర్పంచులు చెప్పినట్టుగా వాలంటీర్లు వినే పరిస్థితి లేదు, సచివాలయ సిబ్బంది వినే పరిస్థితి లేదు. ఒక సమాంతర వ్యవస్థ కొనసాగుతాం. అందువలన బలోపేతం కావాలి. ఆనాడు గాంధీజీ గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నాడు. గ్రామ స్వరాజ్యం అంటే ఆ గ్రామంలో ఉన్న వనరులన్నీ అందరూ కలిసిమెలిసి వాటిని అభివృద్ధి చేసుకుంటూ సుసంపన్నం చేసుకుంటూ గ్రామాలను ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు గ్రామాల పరిస్థితి ఆ రకంగా లేదు. పంచాయతీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు కానీ, మండల అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఎవరికి అధికారాలు లేని పరిస్థితి, నిధులు లేని పరిస్థితి. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజల సహకారంతో మనం ముందుకెళ్దాం. ఈరోజు మనకు మొక్కల్ని దానం చేస్తున్న వ్యక్తి ఉన్నం పార్థసారథి. ఈ గ్రామంలో పుట్టాడు, ఈ స్కూల్లో చదువుకున్నాడు, ఇక్కడే చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ అభివృద్ధి అయ్యాడు. వాళ్ళ నాన్న ఒక సామాన్యమైన రైతు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక 2 వీలర్ స్పేర్ పార్ట్స్ అమ్మే షాపులో ఉండి, ఆ తర్వాత ఆ షాపును కొనుక్కొని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ అయ్యి, ఆ అనంతరం 4 రాష్ట్రాలకి డీలర్ అయ్యి ఈరోజు దాదాపు 500-600 కోట్ల టర్నోవర్కి చేరుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆస్తి గురించి చెప్పాలని కాదు. ఒక వ్యక్తి కష్టపడితే
ఒక వ్యక్తి నిబద్ధతతో పనిచేస్తే, ఒక వ్యక్తి క్రమశిక్షణతో పనిచేస్తే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అనేదానికి అదొక ఉదాహరణ. ఈరోజు ఆయన హైదరాబాద్లో ప్రగతి నగర్లో ఒక 4,000 మంది పిల్లల్ని చదివించడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ 4,000 మంది పిల్లలకి చదువుతో పాటు నైపుణ్యాలు అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కారుమంచి గ్రామంలో మేము అడగంగానే 13 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ శ్మశానాన్ని అభివృద్ధి చేశారు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి రేపు రాబోయే 5-6 నెలల్లో ఇదే ప్రాంతంలో ఒక మంచి ఫంక్షన్ హాలు తీసుకురాబోతున్నారు. ఒక గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో 1 కోటి రూపాయలతో పెద్ద ఫంక్షన్ హాల్ రావడం అనేది కూడా మంచి పరిణామం. చాలామంది చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు ఈ మొక్కలు కూడా మామూలు మొక్కలు ఇవ్వకూడదు, ఏదో 30 రూపాయలు 40 రూపాయలకి కొని ఇవ్వకూడదు. దానం ఇచ్చేటప్పుడు, విరాళం ఇచ్చేటప్పుడు అది అన్నింటిలో కల్లా మంచిదిగా ఉండాలి, గొప్పగా ఉండాలని భావించి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 1000 మొక్కలు మన దగ్గర చేర్చారు. ఈ కొబ్బరి మొక్క 3 సంవత్సరాలకి వస్తుంది. 10-12 అడుగుల కన్నా హైట్ పెరగదు. ఒక్కొక్క మొక్క 150-200 కొబ్బరికాయలను అందిస్తుంది. ఈ మామిడి మొక్క బంగినపల్లి మొక్క, ఇది కూడా 3-4 సంవత్సరాల్లో కాపుకు వస్తుంది. ఇలాంటి ఒక హైబ్రిడ్ మొక్కల్ని, మంచి ఉపయోగపడే మొక్కలు మనకు అందించారు. వీటిని మనం ఇళ్లలో వేసుకుందాం, వీటిని అభివృద్ధి చేసుకుందాం. ఒక మొక్క పెరిగితే, ఒక మొక్క పెద్దదైతే మనకి ఎంత ఆక్సిజన్ ఇస్తుందో, ఎంత నీడనిస్తుందో, ఎంత మంచి వాతావరణం ఇస్తుందో మనం గమనిస్తున్నాం. ఈరోజు కారుమంచి గ్రామంలో ఇన్ని వేల మొక్కలు ఉండటం వలన ఎంత ఎండాకాలం కూడా మన రోడ్డును పోతూ ఉంటే ఆ చల్లటి వాతావరణం మనకి కనపడుతుంది. అందువలన మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక్క మొక్కలు కూడా మనం తంపద్దు, ఒక్క మొక్క కూడా నాశనం చేయదు. అన్ని మొక్కలు పెంచుకుందాం, ఇంకా పెంచుకుందాం. ఈరోజు ఇచ్చే 1000 మొక్కలు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1000 మొక్కలు, ఇంకో రకం మొక్కలు ఇద్దాం. ఈ మొక్కలు ఇళ్లలో పెరిగితే వాటి ఫలితం ఎలా ఉంటుందంటే, పౌష్టిక ఆహారం, మంచి ఆహారం, ఖర్చు లేకుండా, 1 రూపాయి ఖర్చు లేకుండా, కల్తీ లేకుండా, మందులు వాడే పండ్లు కాకుండా స్వచ్ఛమైన పనులని, మన ఇళ్లలో పెరిగిన పండ్లని మనం ఉపయోగించుకోవచ్చు, మన బిడ్డలకి ఇవ్వచ్చు. మన భవిష్యత్ తరాలకు కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ మామిడి మొక్క కానీ, కొబ్బరి మొక్క కానీ కనీసం 55 సంవత్సరాలు బతుకుతుంది. అవి బతికినంత కాలం మంచి నీడతో పాటు మంచి ఫలాలను మనకు అందిస్తుంది. ఆ రకంగా కారుమంచి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం, సుసంపన్నమైన గ్రామంగా చేసుకుందాం. ఒకప్పుడు కారుమంచి గ్రామం అంటే, అలాంటి గ్రామం ఈరోజు ఆ స్థాయికి మళ్ళీ ఎదగాలంటే అందరం ఐక్యంగా కృషి చేయాలి. ఒకే విజ్ఞప్తి అందరికీ, ఈ గ్రామంలో ఉన్న నాయకులు కూడా ఆ చెరువు అభివృద్ధికి తోడ్పాటు అందించారు. కానీ రాను కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. వాటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మంచి కోసం తప్పిద్దాం, మంచి కోసం. కారు మబ్బులు అంటే మబ్బు చాలా ఎక్కువగా ఉంటే దాన్ని కారు మబ్బు అంటాం. అట్నే మంచి ఎక్కువగా ఉంటే దాన్ని కారు మంచి అంటున్నారు. చాలా మంచి పేరుతో ఈ గ్రామం ఏర్పడింది. ఆ పేరుని మనం అవకాశం ఉంటే, సాంకేతికంగా ఇబ్బందులు లేకపోతే, అలాంటి కారుమంచి కెనాలను కూడా మన ఊరు నుంచి తీసుకెళ్ళగలిగితే మనకున్న పొలాలు, మనకున్న మంచి పొలాలు. టంగుటూరు మండలం కారుమంచి గ్రామాన్ని ఒక హరిత గ్రామంగా, ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దడం కోసం మా ఊరి అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని దశాబ్ద కాలంగా కృషి చేస్తున్నాం. మా గ్రామంలో పుట్టి పెరిగి అభివృద్ధి చెందిన ఉన్నం పార్థసారథి ఈ గ్రామ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. 13 లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మంచి శ్మశానాన్ని రూపొందించారు. రాబోయే 5-6 నెలల్లో 1 కోటి రూపాయలతో ఒక ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1000 హైబ్రిడ్ కొబ్బరి మొక్కల్ని, మామిడి మొక్కల్ని ప్రతి ఇంటికి ఇవ్వటం కోసం పంపించారు. మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా ఊరిలో ఉన్న 24 ఎకరాల చెరువుని చాలా సుందరమైన చెరువుగా మార్చడం జరిగింది. దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఆ లోపల కొబ్బరి మొక్కలు, పూల మొక్కలు వేయడం జరిగింది. ఈరోజు చాలా పరిశుభ్రమైన చెరువుగా అది అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఒక 6 పారిశుద్ధ్య కార్మికుల్ని గుంటూరు నుంచి తీసుకొచ్చి గత 3 సంవత్సరాలుగా ఈ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి చెత్తని ప్రతిరోజు తీసుకెళ్తున్నారు.
సైడ్ కాలువలు క్లీన్ చేస్తున్నారు, రోడ్డు క్లీన్ చేస్తున్నారు. తద్వారా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కారుమంచి గ్రామం అగ్రభాగాన్ని ఉంటుంది ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు. అదేవిధంగా 6,000 మొక్కలు నాటి పెంచి అభివృద్ధి చేయటం అనేది కూడా ఒక 5,000 లోపు జనాభా ఉన్న కారుమంచి గ్రామంలో ఇది అత్యున్నత స్థాయికి చేరిందని అనుకుంటున్నాను. ఈ 2 విషయాలు, మొక్కలు నాటి పెంచడంలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడంలోనూ ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన కారుమంచి ఉందని భావిస్తున్నాను. భవిష్యత్తులో అన్ని విషయాల్లో కారుమంచి సుసంపన్నంగా మారడానికి మా ఊరు అభివృద్ధి కమిటీ కృషి చేస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా ఊరు అభివృద్ధి కమిటీ తరఫున పంచాయతీని గెలుచుకున్నాం. కానీ ఆర్థిక వనరులు లేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వచ్చిన డబ్బులు కూడా తీసేసుకోవటం, దీని ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేకపోయాం. భవిష్యత్తులో కారుమంచి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి రహదారులని ఏర్పాటు చేయటం, కారుమంచి నుంచి నిడనూరుకి, కారుమంచి నుంచి కందులూరుకి, కారుమంచి నుంచి దేవరానికి రోడ్డు నిర్మాణం చేపడతామని తెలియజేస్తున్నాం. కారుమంచి గ్రామానికి ఒకప్పుడు ఒక మేజర్ కెనాల్ ఉండేది, దాని పేరే కారుమంచి మేజర్ కెనాల్. కానీ ఆ మేజర్ కెనాల్ కారుమంచి నుంచి వెళ్ళటం లేదు. భవిష్యత్తులో ఆ కెనాల్ కూడా కారుమంచి నుంచి వెళ్ళేట్టుగా కృషి చేస్తాం. తద్వారా ఈ గ్రామంలో ఉన్న 4,000 ఎకరాలకి నీటి వసతి కల్పించగలిగితే మంచి మంచి పంటలు పండించడానికి, ఇక్కడున్న రైతాంగానికి ఆదాయాలు పెరగడానికి, ఇక్కడున్న వ్యవసాయ కూలీలకి ఉపాధి లభించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం అమ్మా. ఈ కారుమంచి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ కింద 2014లో గ్రామాభివృద్ధి కమిటీ కింద కమిటీ ఏర్పాటు చేసాము. లక్ష్మారెడ్డి అధ్యక్షుడిగా, నేను ఉపాధ్యక్షుడిగా చేశాము. 2014 తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువు అప్పుడు మాకు చండాలంగా ఉండేది. 28 ఎకరాల చెరువు ఇది చెట్లు, పిచ్చెట్లు, రకరకాల గబ్బులు అన్నీ ఉండేది. దాన్ని మేము ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ తెప్పించి నీళ్ళని బయటికి కొట్టించి ఒక పక్క నుంచి ఒక 4 జేసీలు పెట్టి చెరువు అంతా క్లీన్ చేసి బాగు చేసాం. తర్వాత పాసిపోవడానికి ఏందా అనేది మళ్ళీ పాసి వస్తే ఈ గ్రామాభివృద్ధి కమిటీ కిందే చేపలు వేసి ఆ పాసి గీసి లేకుండా ఇప్పుడు చెరువు శుద్ధం చేసాం. మీరేం చూడొచ్చు, ఇప్పుడు బాగానే ఉంది. దాని తర్వాత 2015 ఆ ప్రాంతంలో ఈ వర్ణం పార్సారథి గారినే మేము అడిగి, గ్రామంలో శ్మశానం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏట్లో చేసుకుంటున్నారు అని చెప్తే పార్సారథి గారు ఒక 15 లక్షల రూపాయలు ఒక అరెకరం పొలం కొనిచ్చి ఇంకో 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి శ్మశానం కట్టించాడు. దాని తర్వాత ఇంకో 10 లక్షలు గవర్నమెంట్ కింద మేము శాంక్షన్ చేయించుకొని మళ్ళీ దాని చుట్టూ ప్రహరీ, ఇంకో ఫిమిగేషన్ ఒకటి కట్టాము, ఒకటి సాజుల ఊరికి అని చెప్పి 2 కట్టించాం. మళ్ళీ అదే గ్రామాభివృద్ధి కమిటీ కింద వాటర్ ప్లాంట్ పెట్టించాం. ఆ రోజుల్లో పెట్టించి ఈ చెరువు ఎదురుగానే ఉంది వాటర్ ప్లాంట్ పెట్టించి ఒక 5 ఏళ్ళు జరిపాము. దాని తర్వాత ఊళ్ళో రాజకీయాలు పెచ్చైపోయి ఆగిపోయింది అది. ఇప్పుడు మేము నుంచున్న స్థలంలో ఇది 200 గదులు మొత్తం స్థలం. దీంట్లో పార్సారథి గారు నేను కళ్యాణ మండపం కట్టిస్తాను అని చెప్పి ఆ రోజుల్లో శివప్రసాద్ గారిని తీసుకొచ్చి మేము ఇక్కడ రిబ్బన్ కట్ చేయించాం, అంటే ఓపెన్ చేసి ప్రారంభోత్సవం చేయించాం. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఏ కాగితాలకు పోయినా పక్కనే వేస్తున్నాం, కాగితం తీసి పక్కనే వేస్తున్నారు. ఇప్పుడు కుదరదని చెప్పి ఈ 3 నెలలు లాగుదాం అనుకున్నాం. ఇక్కడ 2 కోట్ల రూపాయలు పార్సారథి గారి సొంత ఫండ్తో ఖర్చు పెట్టి కళ్యాణ మండపం కట్టిస్తా అన్నాడు. అంటే సారథి గారు మనస్తత్వం ఎట్టదంటే అభివృద్ధికి ఏదైనా నేను డబ్బులు ఇస్తానంటాడు, వేరే దానికైతే నేను ఇవ్వను, అభివృద్ధి మీరు ఇది చేస్తామని చెప్పండి దాన్ని నేను అమౌంట్ పంపిస్తామని అంటాడు. అతను హైదరాబాద్లో ఉంటాడు, స్వగ్రామం మా ఊరే, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఏ సహాయమైనా నేనున్నాను, నేను చేస్తాను, మీరు నన్ను కాకపోతే అన్నీ నీతిగా జరగాలి, నా ఇబ్బంది లేకుండా జరగాలంటాడు. అంతేగాని గ్రామాన్ని నేను లాస్ట్ ఇయర్ కూడా మాకు పూర్వ విద్యా సమ్మేళనం ఒకటి పెట్టాం. పెడితే హై స్కూల్లో పూర్వ విద్యా సమ్మేళనం హై స్కూల్లో జరగాలి. 50 ఏళ్ళ బాగా ఇది హై స్కూల్ ఆపేశారు, హై స్కూల్ ఫోకస్ జరగని కూడా ఆపేశారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇదే ప్రాంగణంలో పెట్టి సారథి గారే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి భోజనాలకి అరేంజ్ చేయించారు. లక్ష్మారెడ్డి దీనికి అన్నిటి కారణం ఏంటంటే లక్ష్మారెడ్డి గారు ప్రతిదీ ఏదో ఒకటి ఊరికి చేయాలి అని చెప్పి అతను చాలా కష్టపడుతుంటాడు. బయట తిరిగి అతను ఎక్కడ తెస్తాడు, ఫండ్స్ అతను తెచ్చుకుంటాడు. మలవారపాటి నుంచి కారు నుంచి వరకు మీరు చూసే ఉంటారు, చెట్లు 2 పక్కల అవి వేసి పెంచి నీళ్లు పెట్టి ఈరోజు ఒక ట్యాంక్ ద్వారా నీళ్ళు పోస్తున్నారు. అట్నే 2-3 డంపులు ఉంటే ఆటో చెట్లు పెంచి చేశాడు. ఒక 9 మంది పారిశుద్ధ్య కార్మికులు తీసుకొచ్చి కొంత పంచాయతీ ఇచ్చింది, కొంత డబ్బులు అతనే వేసుకొచ్చుకుంటున్నాడు.
అభివృద్ధి పరంగా బాగానే చేసుకున్నారు, కానీ ఇక్కడ ఈ 5 ఏళ్ళ నుంచి రాజకీయాలు బాగలేవు, ఏ అభివృద్ధి లేకుండా కుంటుపడిపోయింది. మనం ఏం చేయలేక మనం ఉన్నాం. ఇప్పుడు ఈ కారుమించి గ్రామంలో అభివృద్ధి కమిటీ కింద డెవలప్ చేస్తున్నాం. అట్టే ప్రతి గ్రామంలో కూడా ఇట్నే ఒక కమిటీ చేసుకొని కొద్దిగా ఆర్థికంగా బలవంతులు ఉన్న వాళ్ళని కొద్దిగా ఫండ్స్ వసూలు చేసుకొని ఇట్లా చెట్లు పెంచుకుంటా ఏదో ఊరిని బాగు చేసుకుంటా నీళ్ళ ప్లాంట్లు కానీ చేసుకుంటే ప్రతి గ్రామం బాగుపడిద్ది. అది ఆలోచించుతున్నాం.